ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటున్నాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ద లార్జెస్ట్ నంబర్ దట్ డివైడ్స్ ఇంటూ 2 or more numbers without a remainder. It is also known as the greatest common divisor or greatest common factor. Okay, definition అర్థమైందా? ఇంకొక స్లైడ్ యాడ్ చేసుకుందాం. హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పాం? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఏంటో తెలుసుకునే ముందు ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్యాక్టర్ అంటే నంబర్ సిస్టంలో చెప్పినాను. ఫ్యాక్టర్ అంటే ఏ నంబర్ దట్ లీవ్స్ a zero remainder on dividing other number. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నంబర్ అనుకుంటే ఈ నంబర్కి ఫ్యాక్టర్స్ ఏమేమని చెప్పచ్చు? ఏ నంబర్ అయితే 12ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో వాటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటాం అన్నమాట. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12ని ఏ నంబర్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తాయి? 1 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా? 2 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా? 3 4 12. 4 కూడా డివైడ్ చేస్తుందా? 4 3 12. 6 కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా? 6 2 12. అలాగే 12 కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా? 12 1 12. ఓకే, అంటే ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటే ఏం చెప్పాలి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 6, 12. ఈ 6 నంబర్స్ 12 యొక్క ఫ్యాక్టర్స్. ఓకేనా? ఇప్పుడు ఇంకొన్ని నంబర్స్కి ఫ్యాక్టర్స్ కనుక్కుందామా? ఫైండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 32. ప్రతిసారి నేను ఒక నంబర్ని 1 నుంచి ప్రతి నెంబర్తో చెక్ చేసుకుంటూ వెళ్ళలేను కదా, అందుకే ఫ్యాక్టర్స్ కనుక్కునేది మనకు ఫస్ట్ 1తో డివైడ్ చేసుకుంటాం. 1 1 1 132 32 వస్తుంది. తర్వాత 2, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో కన్ఫామ్గా వెళ్తుంది. 2 1 2 16. తర్వాత 3తో వెళ్తుందా? 3తో వెళ్ళదు. 4తో 4 8, 5తో పోదు, 6తో పోదు, 7తో పోదు. ఇదే మళ్ళీ 8 రిపీట్ అవుతుంది చూడండి. 8 1 8 4, మళ్ళీ 16తోనే రిపీట్ అవుతుంది. 16 1 16 2, మళ్ళీ 32తో 32 1 32. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 32 అంటే ఏం చెప్పాలి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 32 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 4, 8, 16, 32. ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 32. అట్లే ఫ్యాక్టర్స్ ఆఫ్ 45 చూద్దాం. 45తో 1 1 145. 2తో పోతుందా? ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2తో డివైడ్ అవ్వదు. 3తో పోతుందా? పోతుంది. 3 1 3 15. 4తో పోదు. 5తో 5 1 5
9 జా, మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతుందా, 9 1 జా 9 5 జా, 15 1 జా 15 3 జా, 45 1 జా 45. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 45 అంటే ఏం చెప్పాలి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 45 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 3, 5, 9, 15, 45. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫైండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ తీసుకుందాం, 24 తీసుకుందాం. 24కి ఎట్లా వస్తుంది, 1 into 24, 2 into 12, 3 into 8, 4 into 6. ఇంకేమైనా వస్తుందా, 6 1 జా, మళ్ళీ సేమ్ ఇవే రిపీట్ అవుతాయి, 6 1 జా 6 4 జా, 8 1 జా 8 3 జా, 12 2 జా, 24 1 జా. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అంటే ఏం చెప్పాలి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 6, 8, 24. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. ఓకేనా, ఫ్యాక్టర్స్ అంటే ఏంటో అర్థమైందా ఇప్పుడు. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ అంటే అర్థమైంది కదా, ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. కామన్ ఫ్యాక్టర్స్, బేసిక్ కామన్ సెన్స్లోనే మనం ఆలోచిస్తేనే కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో అర్థమైపోతుంది. ఇప్పుడు నేను 2 నెంబర్స్ ఇచ్చాను నీకు, ఒకవేళ 32 ఇంకా 24 ఇచ్చాను అనుకుందాం. ఫైండ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 32, 24 అన్నాను. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, 32 ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఇందాక రాసుకున్నాము 32కి ఏ ఫ్యాక్టర్స్ వస్తాయి, 1 1 జా 132 జా, 2 1 జా 2 16 జా, 4 1 జా 4 8 జా. ఇవేనా వచ్చింది 32కి ఫ్యాక్టర్స్. తర్వాత 24కి చూద్దాం. 24కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, 1 1 జా 1 12 జా, 2 1 జా 2 1 జా 2 12 వస్తుంది, 1 1 జా 1 24 జా, 3 1 జా 3 8 జా, 4 1 జా 4 6 జా. ఇవేనా 24కి ఉన్న ఫ్యాక్టర్స్. ఇప్పుడు వాడు ఏమడిగాడు, కామన్ ఫ్యాక్టర్స్ అంటారు, అంటే ఈ రెండిట్లో ఏవేవైతే కామన్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ 2, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్లో 1 2 2 ఉంది, 2 3 ఇక్కడ ఉంది కానీ 3 ఇక్కడ లేదు కాబట్టి అది రాదు. 4 4 ఉంది కాబట్టి 4, 8 8 రెండు చోట్ల ఉంది కాబట్టి 8, 16 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి ఇది రాదు, 32 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ రాలేదు. కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ ఏవే ఉన్నాయి, కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1, 2, 4, 8. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 32, 24 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 4, 8. ఓకే, అదే ఇప్పుడు ఒకవేళ ఈ నేను హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అడిగితే దాని అర్థం ఏమొస్తుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 32, 24 అంటున్నా. అప్పుడు ఏమని చెప్పచ్చు, వీటిల్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి అనేది ఆన్సర్. కరెక్టేనా, కామన్ ఫ్యాక్టర్స్లలో ఏది హైయెస్ట్ అని అడుగుతున్నాడు. ఏది హైయెస్ట్ ఉంది ఇక్కడ, 8. ఓకేనా, అర్థమైందా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఉన్న ఫ్యాక్టర్స్లోంచి కామన్ ఫ్యాక్టర్స్ పక్కకు తీస్తే ఆ కామన్ ఫ్యాక్టర్స్లో ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 నెంబర్స్ అంటాం అన్నమాట. ఓకేనా, అర్థమైందా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. ఫైండ్
highest common factor of ఏ నెంబర్స్ తీసుకుందాం. లెట్స్ టేక్ 42 and 96. ఓకే, ఫస్ట్ 42 కున్న ఫ్యాక్టర్స్ ఏవేవో రాసుకుందాం. 42 ఎలా రాయొచ్చు, 1 into 42. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా 2తో డివైడ్ అవుతుంది, కాబట్టి 2 into 21. ఈ రెండింటి సమ్ ఎంత వస్తుంది, 4 + 2 6 వస్తుంది. 6 అనేది 3తో డివిజబుల్ కాబట్టి 3తో కన్ఫర్మ్గా 42 అనేది డివైడ్ అవుతుంది. 3తో 3 14s. ఓకే, నెక్స్ట్ ఇది 6తో డివైడ్ అవుతుందా, 2తోనూ 3తోనూ డివైడ్ అవుతుంది కాబట్టి కన్ఫర్మ్గా 6తోనూ కూడా డివైడ్ అవుతుంది. 6 7s 42. ఇప్పుడు ఈ రెండింటి మధ్య, ఇప్పుడు చూడు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి కన్ఫర్మ్గా ఇవి ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. 7 1s 7 6s, 14 1s 14 3s, 21 1s 21 2s, 42 1s 42. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, 1 2 3 6 7 14 21 42. ఓకే, 96కు ఫ్యాక్టర్స్ చూద్దాం. 96 ఎలా రాయొచ్చు, 1 into 96, 2 into 48, 3 into 32, 4 into 24, 5తో పోదు, 6తో 6 1s 6 16s, 7తో పోదు, 8తో పోతుందా, 8 1s 8 2s, తర్వాత 9తో పోతుందా పోదు, 10తో పోతుందా పోదు, 11తో పోదు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇవే రిపీట్ అవుతాయి. 12 1s 12 8s, 16 1s 16 6s, 24 4s, 32 2s, 48 2s, 32 3s, 48 2s, 96 1s. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, 1 2 3 4 6 8 12 16 24 32 48 96. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం. కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ 1 and 1. 1 అన్నిట్లోనూ వస్తుందా కన్ఫామ్గా, 1. నెక్స్ట్ 2 2, 3 3, 4 అందులో లేదు కాబట్టి 4 రాదు. 6 and 6, 7 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి 7 రాదు. 14 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి 14 కూడా రాదు. 21 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి 21 కూడా రాదు. 42 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి 42 కూడా రాదు. జస్ట్ మనకున్నది కామన్ ఫ్యాక్టర్స్ ఏవే ఉన్నాయి, 1 2 3 6. ఓకే, ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పచ్చు, ఓకే, ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 1 2 and 3, 1 2 3 and 6లో హైయెస్ట్ నెంబర్ ఏది, 6. కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 6 అవుతుంది. ఓకే, అర్థమైందా. ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఇంకో క్వశ్చన్ చూసే ముందు మనం ప్రతిసారి ఒక 2 నెంబర్స్ ఇచ్చేసి ఆ 2 నెంబర్స్ మధ్య హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కో అని చెప్పినప్పుడు ఇలా ప్రతిదీ 1 2 3 4 ఇట్లా ఒక్కొక్క నెంబర్ చెక్ చేసుకుంటూ ఇలా మల్టిప్లైలో రాసుకుంటూ ఆ ఫ్యాక్టర్స్ చూసుకుంటూ ఆ కామన్ ఫ్యాక్టర్స్ పక్కకి తీసి ఆ కామన్ ఫ్యాక్టర్స్లో నుంచి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏదో కనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది. ఎగ్జామ్లో అంత టైం మనకు ఉండదు. ఒక ప్రాబ్లంకి వాడు మహా అంటే ఇచ్చేది నీకు 45 సెకండ్స్. టు బీ ఫ్రాంక్, మనం 1 minute ఒక క్వశ్చన్ కనుక్కుంటే 15 seconds క్వశ్చన్ చదివేకి తీసుకుంటే 45 seconds మ్యాక్స్ టు మ్యాక్స్ 45 seconds నీకు క్వశ్చన్ సాల్వ్ చేసేకి ఉంటుంది. ఆ 45 secondsలో ఇన్ని మనం చేయలేము. ఇన్ని చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్ అయిపోతుంది కానీ ప్రాబ్లం అయిపోదు. ఓకే, కాబట్టి హెచ్సిఎఫ్ కంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ ఏంటో చూద్దామా. ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక డిఫరెంట్ మెథడ్లో చేద్దాం. ఏమిచ్చాము ఇందాక, ఫైండ్
హెచ్సిఎఫ్ ఆఫ్ 42, 96. ఓకే, ఈ మెథడ్కి పేరేం పెడతారండి? ఇప్పుడు మనం చూసే మెథడ్ ఏంటంటే డివిజన్ మెథడ్. ఓకే, ఈ డివిజన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే 42తో ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో ఈ చిన్న నెంబర్తో పెద్ద నెంబర్ని డివైడ్ చేసేస్తాం. 42 1s 42. ఇక్కడ ఏదైతే రిమైండర్ వస్తుంది, ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 4, ఇక్కడ 5. అంటే ఇంకా వెళ్తుంది. ఓకే, 42 2s 84. రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ 8 వస్తుంది. 6, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. 40. ఈ రిమైండర్తో ఆల్రెడీ మనం ఏ నెంబర్తో అయితే డివైడ్ చేసామో ఆ నెంబర్ని మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. 12తో 12 2s 24, 12 3s 36. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 6. ఈ 6తో మళ్ళీ 12ని డివైడ్ చేయాలి. ఎంతవరకు డివైడ్ చేయాలి? ఎప్పుడైతే మనకి రిమైండర్ 0 వస్తుందో అక్కడి వరకు డివైడ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 6 2s 12 వచ్చేస్తుందా? 12 - 12 అంటే ఎంత? రిమైండర్ 0. ఏ నెంబర్ అయితే లాస్ట్గా రిమైండర్ 0 వచ్చే డివైజర్ ఉంటుందో దీన్ని మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. ఓకేనా? అర్థమైందా? ఇందాక మనం చూసామా, మనం రాసుకున్న ఫ్యాక్టర్స్లో 42కి 96 కామన్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 1 2 3 and 6. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ కూడా 6 వచ్చింది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 42, 96 అనేది 6. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 14, 35 చూద్దాం. ఓకే, డివిజన్ మెథడ్ ఎలా చేయాలి? 14ని డివైజర్గా తీసుకోవాలి, 35ని నెంబర్గా తీసుకుంటే 14 2s 28. రిమైండర్ ఎంత వస్తుంది? 7. 7తో దేన్ని డివైడ్ చేయాలి? 14ని డివైడ్ చేయాలి. 7 2s 14. ఇక్కడ ఎంత వచ్చింది? రిమైండర్ 0. ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 7. 7 is the HCF of 14, 35. ఇంకొన్ని నెంబర్స్ చూద్దామా? ఫైండ్ HCF of 8, 9 అనుకుందాం. ఓకే, 8, 9కి ఎలా చేయాలి? చిన్న నెంబర్ 8 కాబట్టి 8తో 9ని డివైడ్ చేయాలి. 8 1s 8. ఎంత వచ్చింది? రిమైండర్ 1. 1తో దేన్ని డివైడ్ చేయాలి? మళ్ళీ 8ని డివైడ్ చేయాలి. 1 8s 8. రిమైండర్ 0. ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 8. 1 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 1. 1 is the HCF of 8, 9. ఇక్కడ మనం కాస్త నీట్గా అబ్జర్వ్ చేస్తే 8 and 9 అనేవి 8, 9 అనేవి కోప్రైమ్ నంబర్స్. కోప్రైమ్ నంబర్స్ అంటే ఆల్రెడీ మనం నంబర్ సిస్టంలో మాట్లాడుకున్నాము. కోప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? నంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 1 యాజ్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, అంటే 1 అనేది మాత్రమే కోఫ్యాక్టర్గా ఉంటుంది, కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే రెండు కోప్రైమ్ నెంబర్స్ని చూసినప్పుడు వాటిని చూడగానే హెచ్సిఎఫ్ డైరెక్ట్గా 1 అని పెట్టేయచ్చు. ఓకే, కోప్రైమ్ నెంబర్స్కి ఇంకొంచెం
ట్రిక్కీగా చెప్పాలి అనుకుంటే 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఏవైనా సరే, లైక్ 2 and 3, 4 and 5, 6 and 7, 10 and 11, ఇలా ప్రతి ఏ 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ అయినా సరే పక్కాగా కోప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి. అర్థమైందా? ఇవన్నీ కోప్రైమ్ నెంబర్సే. వీటికి ఖచ్చితంగా కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. అర్థమైందా? ఓకే, డివిజన్ మెథడ్ అర్థమైంది కదా? ఎలా చేయాలి? లీస్ట్ ఉన్న నెంబర్తో లార్జెస్ట్ నెంబర్ని డివైడ్ చేయాలి. ఎప్పటి వరకు డివైడ్ చేయాలి? లాస్ట్ రిమైండర్ 0 వచ్చేంత వరకు డివైడ్ చేసుకోవాలి. ఏ డివైజర్ అయితే రిమైండర్ 0, ఏ డివైజర్తో డివైడ్ చేసినప్పుడు అయితే 0 వస్తుందో ఆ నెంబర్ని మనం హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ అని అనుకుంటాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే చూసాం. ఒకవేళ వాడు 3 నెంబర్స్కి ఇస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. ఓకే, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏదైనా ఒక 3 నెంబర్స్ చెప్పండి. 5, 6, 30 అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దాం? 6 and 30 తీసుకుందాం. 6 and 30. ఫస్ట్ 6తో 30ని డివైడ్ చేద్దాం. 6 5 30. స్ట్రైట్ 0 వచ్చేసింది. కాబట్టి 6 and 30కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 30 ఈజ్ ఈక్వల్ టు 6. అంతేనా? ఇప్పుడు ఈ 6కి మిగిలిపోయిన 5కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. 6, 5 మనం ఇందాక చెప్పాం, ఏవైనా 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఖచ్చితంగా కోప్రైమ్ నెంబర్స్ అవుతాయని మాట్లాడుకున్నాం. కరెక్టేనా? కోప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత ఉంటుంది? కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటుంది. కాబట్టి హెచ్సిఎఫ్ 1. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 6, 30 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇంకోటి చూద్దామా? ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 64, 256. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? 12 and 64కి కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 12 and 64కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. 12తో 12 5 60. ఎంత మిగులుతుంది? రిమైండర్ 4 మిగులుతుంది. 4తో మళ్ళీ దేన్ని డివైడ్ చేయాలి? 12ని డివైడ్ చేయాలి. 4 1 4 3 12 0 వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ 12కి 64కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 64 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఈ 4ని తీసుకొని 4, 256కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి నేను. ఓకే, ఇప్పుడు చిన్న నెంబర్ డివైజర్గా తీసుకొని పెద్ద నెంబర్ని డివైడ్ చేస్తే 4తో 4 6 24, 16 వస్తుంది. 4 4 16. అంటే 4 256ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. 4 64 256. రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 4. Therefore HCF of 12, 64, 256 is equal to 4. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? అర్థమైందా ఇక్కడ దాకా? 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏవైనా 2 నెంబర్స్కి ఫస్ట్ ఒక హెచ్సిఎఫ్ కనుక్కొని వచ్చిన హెచ్సిఎఫ్తో రిమైనింగ్ నెంబర్కి ఈ రెండింటికి వచ్చిన హెచ్సిఎఫ్కి మిగిలిపోయిన నెంబర్కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం.
ఈ రెండిటికి ఏదైతే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వస్తుందో, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వస్తుందో అదే మూడిటికి కలిపి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా? అర్థమైందా? ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే ఈ రెండిట్లోనూ కామన్ ఫ్యాక్టర్ ఎందుకు ఈ రెండింటికి చేసిన తర్వాత దీన్ని ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నాము అంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాము, 4 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అండ్ 64 అంటున్నాం. అంటే 4 అనేది కన్ఫర్మ్గా 12లోను 64కి ఫ్యాక్టర్గా ఉంది. ఇంతకు మించి కామన్ ఫ్యాక్టర్ ఈ రెండింటిలోనూ లేదు. కరెక్టేనా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరే 4. కాబట్టి ఉంటే మ్యాక్సిమం 4 ఉండాలి, లేదంటే దీనికంటే తక్కువే ఉండాలి కామన్గా. ఇక్కడ ఏమవుతుంది, 3 నెంబర్లు కామన్గా ఉండాలి అని చెప్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఈ 2 నెంబర్స్లో ఉన్న కామన్ నెంబర్ ఎంత, కామన్ ఫ్యాక్టర్ ఎంత, 4. కాబట్టి మ్యాక్సిమం 4 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 4కి 256కి ఈ రెండింటిలో ఇంకా ఏదైనా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఒకవేళ ఈ రెండింటిలోనూ 4 ఉండకపోవచ్చు కామన్, ఈ నెంబర్స్కి సెట్ అయింది. కానీ ఇంకొక ఎగ్జాంపుల్లో 4 కామన్ ఉండకపోవచ్చు, అప్పుడు చెక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ 4కి 256కి కామన్ ఫ్యాక్టర్ ఏది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాం. అప్పుడు దాని అర్థం ఏంటి అంటే 4లో ఉన్న ఏదైనా ఒక ఫ్యాక్టరు, 256లో ఉన్న ఏదైనా ఒక ఫ్యాక్టరు ఏది హైయెస్ట్ ఉంటో అది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ ద 3 నెంబర్స్ అవుతుంది. అర్థమైందా? ఎగ్జాంపుల్తో పాటు చెప్తాను చూడండి. ఒకటి, దీనికంటే ఎరేజ్ ఆల్ ద ఇంక్, ఇది బెటర్. మళ్ళీ ఇంకోసారి రాద్దాం. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 64, ఈసారి ఏం తీసుకుందాం, లెట్స్ టేక్ 81. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 12 and 64 కామన్ ఫ్యాక్టర్ చేద్దాం. 12కి 64 కామన్ ఫ్యాక్టర్ చేస్తే ఎంత వచ్చింది, 12 5 is 60, 4 రిమైండర్ మిగులుతుంది, 4 3 is 12. ఇక్కడ 12కి 64కి కామన్ ఫ్యాక్టర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 4. నెక్స్ట్ ఏం చేయాలి, 4, 81కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎట్లా కనుక్కుంటాం, 4తో 81ని డివైడ్ చేయాలి. 4 20 is 80, 4 20 is 80, రిమైండర్ 1 వచ్చింది. 1తో 4ని డివైడ్ చేయాలి. 1 4 is 4, 0. ఇక్కడ మనకి ఎంత మిగిలిపోయింది, 1 మిగిలింది. అంటే ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత, 4కి 81కి, హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 81 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 4లో 4, ఈ 4 ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఇక్కడ నుంచి వచ్చింది. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 64, 81 వీటిల్లో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది, 1. ఓకేనా? అర్థమైందా? ఒకసారి మనం నార్మల్ ప్రొసీజర్లో ఒకసారి చెక్ చేద్దామా. 12కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామా. 12కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, 1, 2, 3, 4, 6 and 12. ఓకే. 64కి ఏమొస్తాయి, 1, 2, 4, 8, 16, 32, 64. 81కి ఏమొస్తాయి, 1, 3, 9, తర్వాత 3తో 3 27, 81. ఓకే, ఇక్కడ కామన్గా చూద్దాం ఏమున్నాయో. 1 1 1 మూడిట్లోనూ ఉంది కాబట్టి 1 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమైనా కామన్గా ఉన్నాయో చూద్దామా. 2 2 2 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి ఇది క్యాన్సిల్. 3 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి 3 కూడా క్యాన్సిల్. 4 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి 4 కూడా క్యాన్సిల్. 6 ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి 6 కూడా క్యాన్సిల్. 12 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి 12 కూడా క్యాన్సిల్. ఇంకా మనకు కామన్గా ఉన్నది ఏంటి, ఓన్లీ 1. మనకు వచ్చిన ఆన్సర్ కూడా 1 అయినా సరిపోయిందా. ఓకే, ఇది డివిజన్ మెథడ్. ఓకే, దీంతో పాటు హెచ్సిఎఫ్కి ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఆ మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్
ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్తో మాట్లాడదాం. లెట్స్ టేక్ 42 అనే నెంబర్. ఫైండ్ HCF ఆఫ్ 12, 42 అన్నాను యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ఈ మెథడ్లో నేను ఏం చేస్తానంటే 12ని ప్రైమ్ ఫ్యాక్టర్ మల్టిప్లికేషన్లో రాసుకుంటాను. దాన్ని ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్తో డివైడ్ చేసుకుందాం. 2 1s 2 6, మళ్ళీ డివైడ్ చేద్దాం. 2 1s 2 3s, 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3 1s. ఓకే, ఇప్పుడు నేను 12 ఎలా రాసుకోవచ్చు? 2 × 2 × 3. అట్లే 42 చేద్దాం. 42 డివైడ్ చేస్తే 2 1s 2 21s. మళ్ళీ ఇప్పుడు 3తో పోతుందా? 21, 3 1s 3 7s. మళ్ళీ ఇప్పుడు 7 1s 7 1s. 42 ఎలా రాసుకోవచ్చు? 2 × 3 × 7. కరెక్టేనా? ఇక్కడ నేను ఏమడుగుతున్నాను? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏముండాలి? ఖచ్చితంగా ఈ మల్టిప్లికేషన్లో ఆ కామన్ ఫ్యాక్టర్ అనేది కన్ఫర్మ్గా వస్తుందా? ఫ్యాక్టర్స్ అనేవి ఇందులో నుంచే రావాలి, ఎంతున్నా ఏవి చూసినా సరే. అంతేనా? కరెక్టేనా? అంటే ఇందులో ఏదైతే కామన్గా ఉంటాయో వాటన్నిటిని సపరేట్ చేసి మల్టిప్లై చేస్తే వచ్చేది నాకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుందా కన్ఫర్మ్గా? కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 42కి 2కి కామన్గా ఏముంది? ఓన్లీ 2 ఉంది, ఇంకా 1 ఉంది. కాబట్టి 2 × 1s 2. HCF ఆఫ్ 42, 12 is equal to 1. ఒకసారి మనం నార్మల్ మెథడ్లో కూడా చెక్ చేసి చూద్దామా? 42 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 2, 3, 7, 21, 6 7s వస్తుంది. 6 7 21 42. 12కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 6 12. కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ కామన్గా ఏమేమి ఉన్నాయి? 1 1 2 2, ఇంకా 3 3. అయ్యో, ఇక్కడ ఇంకో 3 కూడా ఉంది. 3 and 3 ఇక్కడ కూడా కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 3. 7 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి 7 రాదు. 4 ఇక్కడ ఉంది కానీ పైన 4 లేదు కాబట్టి 4 కూడా రాదు. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? 6. కాబట్టి HCF ఆఫ్ 14 and 12 is equal to 6. ఇక్కడ HCF ఎంత? 6. అర్థమైందా? ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్లో రాసుకొని ఏవేవైతే కామన్గా ఉన్నాయో ఆ కామన్ వాటన్నిటిని సపరేట్ చేసి మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 numbers. దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఓకేనా? ఏమంటాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? ఫైండ్ HCF ఆఫ్ 128, 96 using prime factorization method. ఓకే, ఇప్పుడు 96కి ఎలా రాసుకోవాలి? ఫస్ట్ ఇది ఈవెన్ నెంబరే కాబట్టి 2తో పోతుంది. 2 4s 2 8s 2 1s 2 24s 2 1s 2 12s 2 1s 2 6s 2 1s 2 3s 3 1s 3 1s 3. ఓకే, ఇప్పుడు 96 ఎలా రాసుకోవచ్చు? 2 ×
2 ఇంటూ లేదంటే 1 2 3 4 5 దీన్ని 2 to the power of 5 అని రాసుకోవచ్చు. 2 to the power of 5 ఇంటూ 3 అంటే ఏం లేదు, సేమ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. కరెక్టేనా? సరిపోయిందా? నెక్స్ట్ 128 ఎట్లా రాసుకోవచ్చు? 2 6 2 4 2 3 2 2 2 16 2 8 2 4 2 2 2 1 అంటే 128 is equal to 1 2 3 4 5 6 7 2 to the power of 7 అంటే ఏంటి వస్తుంది? 2 ఇంటూ 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 2. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముంది చూడండి. ఇక్కడ 5 2s ఉన్నాయి, ఇక్కడ కూడా 5 2s ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని నేను సపరేట్ చేయొచ్చా? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇవేనా కామన్ ఉండదు? మ్యాక్సిమం కామన్ ఫ్యాక్టర్ ఇంత మాత్రమే వస్తుందా? ఇంతకు మించి ఇంకా పెద్ద ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్ ఏం రాలేదా? ఓకే, అర్థమవుతుందా? 2 2s 4 4 2s 8 8 2s 16 16 2s 32. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 128, 96 is equal to 32. ఓకే, అర్థమైందా? డన్. ఇవి హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఉన్న 2 మెథడ్స్. ఏవి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి, ఇంకా డివిజన్ మెథడ్ ఒకటి. ఇంకొకటి డిఫరెన్స్ మెథడ్ అని ఇంకొకటి ఉంది. అది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ని ఎలా యూజ్ చేసుకొని మనం హెచ్సిఎఫ్ షార్ట్ కట్స్ చేసుకోవాలి అనేది అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే ఓకే దెన్, అంటిల్ దెన్ బై బై. ఓప్స్, హోంవర్క్ ఇవ్వడం మర్చిపోయాను కదా. ఓకే, ఫస్ట్ ఇవాళ హోంవర్క్ వచ్చేసి ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫాలోయింగ్ using division method. First problem 96, 97. Second problem 128, 64. Third problem 56 and 63. Fourth problem 64, 128, 256. Fifth problem 3, 9, 84. Fifth problem 7, 9, 63. ఓకేనా? ఇవి కాపీ చేసుకోండి. నెక్స్ట్ find HCF of the following using prime factorization method. ఓకే, లేదంటే సేమ్ క్వశ్చన్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో హెచ్సిఎఫ్ కనుక్కోండి. సేమ్ క్వశ్చన్స్ 2 మెథడ్స్లోను, ఒకటి డివిజన్ మెథడ్లోను, 2 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోను, రెండిట్లోనూ హెచ్సిఎఫ్ కనుక్కోండి. ఓకే ఓకే దెన్, until then tomorrow, bye bye.